ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరాయుడు గారు. నమస్తే సార్. సుందరరాయుడు గారు, గత 4-5 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసిన బజ్ అవేవేంటో చాలా క్లోజ్ గా చూసాం. 2020, 21, 22, 23 ఆ టైం వరకు కూడా యావరేజ్ గా అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన రిటర్న్స్ దగ్గర 25, 30, 35, 40 వరకు కూడా చాలా కేటగిరీ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. అయితే గత సంవత్సర కాలంగా మార్కెట్ కంప్లీట్ ఫాల్లో ఉంది అండ్ మార్కెట్ కంప్లీట్ నెగటివ్ లో ఉంది. కాబట్టి అసలు లాస్ట్ 1 year రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి కేటగిరీ వైజ్ గా? రైట్. మనం కనుక చూసుకుంటే లాస్ట్ 5 years పర్టికులర్ గా కోవిడ్ తర్వాత చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ నవంబర్ వరకు తీసుకుంటే ఇయర్లీ యావరేజ్ మీద 40% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ బంధన్ స్మాల్ క్యాప్ 40% ఉంది ప్రయాణం యావరేజ్ మీద. అయితే ఈ సంవత్సరంలో ఏ మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ స్పెసిఫిక్ తప్ప మిగతా మొత్తం ఫ్లాట్ కాబట్టి ఇప్పుడు ఆ 4 years రిటర్న్స్ ని 5 years మనం ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఆ 40 కాస్త 25 గా మారిపోయినాయి. అంటే 1 year అండర్ పర్ఫార్మ్ చేస్తే యావరేజ్ రిటర్న్స్ మొత్తం కొలాప్స్ అవుతున్నాయి. బట్ మనకి ఇట్స్ అన్ఫేర్, ఎందుకంటే మీ డేటా మీకు నచ్చినట్టు కొంత డేటా తీసుకున్నట్టు అనకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా పెరిగింది అనుకో మార్కెట్ 1 year, మళ్ళీ ఇది యావరేజ్ మీద 40కి వెళ్ళిపోవచ్చు. అందుకని డేటా ఎప్పటి నుంచి మీరు తీసుకుంటున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లాస్ట్ 1 year లిటరల్లీ 0 వచ్చి ఉంటుంది. లాస్ట్ 1 year నుంచి ఎవరైతే 5 years బ్యాక్ పెట్టుకుంటారో వాళ్ళు కనుక ఇప్పుడు దాకా ఉంచుకుంటే వాళ్ళ యావరేజ్ రిటర్న్స్ 20 దాకా వచ్చి ఉంటాయి. బట్ లాస్ట్ నవంబర్ దాకా ఆపేస్తే కనుక 30-40లో ఉన్నాయి. ఎందుకంటే ఆ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే గుర్తుపెట్టుకోండి, కోవిడ్ అయిపోయిన 1 year తర్వాత చూసుకుంటే మీ పోర్ట్ఫోలియో +100 ఉంది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో +100. అంటే 21 ఎండింగ్ 22 ఆ టైం కల్లా. ఎందుకంటే కోవిడ్ అప్పుడు బాగా డ్రాప్ అయింది కదా, మీరు డిప్ లో ఎంటర్ అయ్యారు కదా, అందుకని ఒక్కసారిగా పెరిగింది. అది సస్టైన్ అవ్వదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. 22, 23 అసలు విపరీతమైన ర్యాలీ వచ్చింది. ఎవరైతే ఏప్రిల్ 2020 అలా పెట్టారో వాళ్ళందరికి విదిన్ 1 year 100% వచ్చింది ఆ మంత్ పెట్టిన వాళ్ళందరికీ. బట్ దాని అర్థం ఎవ్రీ ఇయర్ 100 వస్తాయని కాదు కదా, మొత్తం అది యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. ఓకే, కాబట్టి లాస్ట్ 1 year ఏం రాలేదు. బట్ లాస్ట్ 5 years యావరేజ్ చూసుకుంటే 40% యావరేజ్ ఉన్నాయి కూడా అప్పుడు దాకా సడన్ గా డ్రాప్ అయిపోయి 20కి వచ్చేసింది అనమాట. బట్ స్టిల్ గుడ్. ఇండియాలో నా బ్యూటీ ఏంటంటే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా 3 years కనుక ఉంచుకుంటే మీకు 13% వస్తాయి. అంటే బ్యాంక్ తో పోల్చుకుని డబుల్ వస్తున్నాయి లిటరల్లీ. కాబట్టి ఇందులో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ వాలటిలిటీకి జనాలు ఎక్కువ భయపడతా ఉంటారు అనమాట. కాబట్టి మనం ఉంచుకోవచ్చు. ఏదైనా సరే థీమ్ స్పెసిఫిక్ కాకుండా ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ మిడ్ సరిపోతాయి. 3 జనరల్ కేటగిరీస్ తీసుకొని ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మనకి యావరేజ్ మీద మీకు 15-20 వస్తుంది, ఎక్కడికి పోవు. కాకపోతే టైం టు టైం ఇలా రాంగ్ డేటా రావచ్చు. మన 1 year ఏం లేకుండా ఈ టైంలో మనం చూస్తున్నాం కాబట్టి రాంగ్ డేటా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 year పీక్ లెవెల్కి వచ్చింది అనుకోండి నిఫ్టీ, అప్పుడు నీకు మంచి రిటర్న్స్ కనపడతా ఉంటాయి. అందుకని డేటా ఐసోలేట్ గా మనం తీసుకోకూడదు. బట్ ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ ఇస్ గుడ్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవడం బెటర్. ఇంకా మీరు కనుక నిఫ్టీ కనుక చూస్తే ఎవ్రీ 2 years ఎప్పుడైతే కంప్లీట్ గా ఫ్లాట్ గా ఆగిపోద్దో 3rd year రెచ్చిపోద్ది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏం రాలేదు, ఈ సంవత్సరం ఏం రాలేదు. కాబట్టి నెక్స్ట్ 2026 లో బాగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్. సరే, అయితే ఇప్పుడు మనం సైకాలజీ విషయానికి వస్తే మామూలుగా మార్కెట్లో ఒక ట్రేడర్ సైకాలజీ ఎలా ఉండాలి ఏంటి అన్నది గురించి కూడా ఎక్కువసారి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉండాలి అసలు? బేసికల్ గా గోల్ ఏం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ. గోల్ ఏం లేకుండా ఉండటం వల్ల, ఇప్పుడు సపోజ్ ఒక మ్యాంగో చెట్టు నాటామనుకోండి, గోల్ ఏంటంటే కాయలు తింటాం. ఇక మధ్యలో మనం గెలకం కదా దానికి టైం ఇచ్చేసి వదిలేస్తాం కదా, 3-4 years వదిలేస్తాం అది ఫ్రూట్స్ అంతా పడేంత వరకు కూడా. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, దాన్ని ఎనఫ్ టైం ఇచ్చేసి మనం చూడాలి తప్ప అది పెట్టిన కాంచి 1 week ఏమొచ్చింది, 1 month ఏమొచ్చింది, 2 నెలలకి ఏమొచ్చింది, అది పెరిగినప్పుడు హ్యాపీ ఫీల్ అవటం, మన సొంత టాలెంట్ మురిసిపోవటం, అది కింద పోయింది అనుకోండి నేను చేసిన తప్పేమో అనుకుని సఫర్ అవటం, ఇవన్నీ ఎమోషన్స్ తప్ప దానికి మ్యాటర్ ఏం కాదు. ఎనఫ్ టైం ఇచ్చేస్తే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతా ఉంది, లాంగ్ టర్మ్ లో అది ఈజీగా అవుతుంది. కాబట్టి మనం పెట్టి ఇలా బ్యాడ్ ఉన్న ఇయర్ లో ఉన్న డేటాని మనం తీసుకొని మనం అనలైజ్ చేయలేము. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ యావరేజ్ మీద నీకు అది వస్తాయండి. అంటే ఈ సంవత్సరం క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ కి. అంటే యావరేజ్ సేల్స్ గ్రోత్ 9% దాకా ఉంది, అంటే ప్రాఫిట్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 8-9% దాకా ఉంది. అంటే హెల్దీగా ఉంది టోటల్ ఇండియన్ ఎకానమీ అంతా కూడా. అందుకని మనం వరి అవ్వాల్సిన పని ఏం లేదు. మనం చేయాల్సిందా లేదా డిప్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాం.
మేము అనలైజ్ చేసాము, బ్యాంక్ వడ్డీ కన్నా తక్కువ వడ్డీ గిట్టుబాటు అయిన స్టాక్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 975 ఉన్నాయి. ఇండియాలో లాస్ట్ 10 years నుంచి యావరేజ్ రిటర్న్స్ లెస్ దెన్ 7% వచ్చిన కంపెనీస్. సర్ప్రైజింగ్లీ ఆ కంపెనీల్లో పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి. అదేది ఐటీసీ ఉంది, అండ్ ఇండస్ టవర్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, లుపిన్ ఉంది, నాల్కో ఉంది, కోల్ ఇండియా ఉంది, అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీసే వచ్చినాయి ఫిల్టర్లోకి. అంటే ఆ ఫిల్టర్లో వాళ్ళు డివిడెండ్స్ ని బోనస్ పట్టించుకోవట్లేదు, ఓన్లీ ప్రైస్ అప్రిషియేషన్ ఒకటే చూసుకుంటున్నారు. అలా చూసుకున్నప్పుడు మరి అవి బ్యాడ్ కంపెనీస్ అంటే బ్యాడ్ కంపెనీస్ ఏం కాదు. డిప్ అయినప్పుడు కొని ఉంటే నీకు ఎక్కువ వచ్చి ఉంటాయి. డిప్ అయింది, కొన్నాను, పైకి వచ్చినప్పుడు అమ్మేసుకున్నాను, నీకు ఎక్కువ వస్తుంది. అంతే ఉంచుకుంటూ ఉంటారు రాట్ల స్టాక్స్ లో. బట్ డిప్ అయినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్ముకుంటే నీకు వస్తుంది. అందుకని ప్యానిక్ అనేది నీకు ఆపర్చునిటీ తప్ప మనం భయపడేంత బ్యాడ్ అయితే కాదు. ఎవరికి బ్యాడ్ అంటే ఒకేసారి లంసంలో పెడతా చూసావా, వాళ్ళకి అది బ్యాడ్. బట్ ఎసెట్స్ ఎప్పుడు కూడా లేదు, ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతే నీకు అంత బ్యాడ్ ఏం కాదు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ డ్రాప్ అవుతున్నా సరే పెట్టండి, మీరు రికవర్గా అమ్మేసుకోవచ్చు. నేను మోతిలాల్ ఓస్వాల్ తీసుకున్నాను లాస్ట్ టైంలో 3 lakh వరకు, లాస్ట్ ఏప్రిల్లో తీసుకున్నాను. అది ఇప్పుడు లిటరలీ 17% ఉంది ప్రాఫిట్లో, 17%. నువ్వు అదే 1 year బ్యాక్ నుంచి పెట్టి ఇప్పుడు చూసుకున్నావు అనుకోండి, మోతిలాల్లో నీకు వచ్చింది -2. మరి -2లో ఉన్న ఫండ్లోంచి నీకు ఎలా వచ్చింది +15 అంటే నేను తీసుకున్న డిప్లో. నువ్వు డిప్లో తీసుకుంటే నీకు ఎవిడెన్స్ ఏం లేదు కదా. ఒక స్టాక్ ఇక్కడ ఉంది, డిప్లో ఇక్కడ దాకా పడింది, మళ్ళీ 3 years వచ్చింది అనుకోండి, 1 year బ్యాక్ పెట్టిన అందరికి 0 అవుతుంది, ఎందుకంటే ఆ పెట్టిన ప్రైసే ఉంది. కానీ బట్ నేను డిప్లో కొన్నాను కదా, నాకు ఇక్కడ దాకా వచ్చింది కదా, నాకు ఆ బెనిఫిట్ వచ్చింది కదా. అంటే స్టాక్ మార్కెట్లో ఈజెస్ట్ వే మనీ మేకింగ్ అంటే ఫండమెంటల్ సౌండ్ ఉన్న కంపెనీస్ని లేదా మంచి మ్యూచువల్ ఫండ్ని తక్కువ రేట్కి వచ్చినప్పుడు కొనుక్కుంటూ పోవటం, అది అన్నిటిని బీట్ చేస్తుంది. బట్ ఆ టైమింగ్ తెలియాలంటే మీరు ఈ అసెట్ క్లాస్ కల్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే మీకు అర్థం అవుతుంది. లేకపోతే అందరికీ అది అందుకోలేరు కదా. అందుకే కోవిడ్ అప్పుడు పెట్టిన వాళ్ళందరికీ చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. కోడి పెట్టిన వాళ్ళందరికీ చాలా పెద్ద అమౌంట్ వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ ఇయర్ రిటర్న్స్ పరంగా చూస్తే ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే ఎక్కువ ఫాల్ మరి ఎక్కువ దేంట్లో ఉంది అసలు? ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ చూసుకుంటే స్మాల్ మిడ్ క్యాప్ ఎక్కువ పడింది అది. అండ్ అన్నిటికన్నా స్టేబుల్ గా ఉందంటే నిఫ్టీ 50 డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ బాగానే మేనేజ్ చేశారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే +15 కూడా ఉన్నాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ +15 ఉన్నాయి ఈ టైం పాయింట్ ఆఫ్ లో కూడా. అండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్కో మిడ్ క్యాప్ కానీ, లేకపోతే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ కానీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్, మోర్ దెన్ 10% ఉంది ఈ సంవత్సరం కూడా. కొన్ని బాగానే మేనేజ్ చేస్తున్నాయి, కొన్ని అయితే డైవర్సిఫికేషన్ వల్ల వేరే వాటిలో పెట్టడం వల్ల కొంచెం డల్ కనపడుతుంది. కానీ బట్ ఓవరాల్ గా అయితే బెటర్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్ తో పోల్చుకుంటే డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్ కొంటే బెటర్. అదే నీకు ఇండెక్స్ లో పెట్టిన వాళ్ళకైతే మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో పెట్టిన వాళ్ళందరూ నెంబర్ 1 వాళ్ళు హీరోస్ ఈ సంవత్సరం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నెక్స్ట్ కాతికొత్త ఆటోస్, నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్, ఆ తర్వాత క్యాపిటల్ మార్కెట్ అండ్ డిఫెన్స్, ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి రిటర్న్స్, మోర్ దెన్ 20 ఇవన్నీ యావరేజ్ మీద. బట్ సెక్టర్ స్పెసిఫిక్ నేను ఎక్కువ అంత ఎంకరేజ్ చేయను. కానీ జనరలైజ్ థీమ్ అయితే మాత్రం ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ మిడ్ తీసుకోండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఒక లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అంటే ఈ మార్కెట్ వాలటాలిటీకి ప్రతిరోజు భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బేసికల్ గా మీరు ఎందుకు భయపడతారు, మీకు క్లారిటీ ఉండాలి. మార్కెట్ పట్టం ఎంత పడి ఇదో లేవటం కూడా అంతే ఇది. అది రెండు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. అది ఎన్ని మాటలు మీరు పడతా మీరు సఫర్ అవుతా ఉంటారు. అట్లా రోజు చూసుకున్న వాళ్ళకి అసలు గిట్టుబాటు అవుతుంది. అది మన చేతుల్లో లేదు, మార్కెట్ మనం ఆపలేం కదా. లేని దాని గురించి ఎందుకు భయపడతాం? దాని గురించి అవును, మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఆ పట్టాన్ని పెట్టని వాడు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి వాడు భయపడాలి. ఇన్వెస్టర్స్ ఎందుకు దానికల్ చూడండి, దానికి ఎవ్రీడే చూసి మాత్రం ఏం చేద్దామని. ఎవ్రీడే అరగంటకి పావుగంట నువ్వు చూడలేవు కదా దాన్ని. అందుకని గోల్ లేకపోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. మీరు ఏదో ఒక గోల్ క్రియేట్ చేసుకోండి, ఒక రిటైర్మెంట్ కోసం, లేకపోతే ఒక హౌస్ కొనడం కోసం, ఒక ఇల్లు కొనడం కోసం, లేకపోతే ఒక టూర్ కొట్టడం కోసం, ఇలా గోల్ పెట్టేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా, అవే గ్రో అవుతా ఉంటాయి. నీ కంట్రోల్ లేని వాటి గురించి నువ్వు అనవసరంగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది ఎక్కువసేపు నువ్వు దానికి ఆలోచిస్తూ అంటే. ఎందుకంటే ఎకానమీ ఓవర్ పీరియడ్ టైంలో షేప్ అవుతుంది తప్ప ఎవ్రీ అరగంట పావుగంటకి అలా ఉండదు. అంతేందుకు మార్నింగ్ చూసిన స్టాక్ ఈవినింగ్ చూసిన స్టాక్ మధ్య తేడా 2-3% తేడా ఉంటుంది. మళ్ళంటప్పుడు నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు? అందుకని స్పెక్యులేషన్ వేరు అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు షార్ట్ టర్మ్ పడ్డా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా?
అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.